బిగ్ బాస్ ఫైనల్ వీక్ డ్రామా అయితే మామూలుగా లేదు, ఏకవేర పీక్స్కి చేరింది. గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజులే ఉంది అనగా హౌస్లో అసలేం జరిగిందో ఒకసారి చూసేద్దాం రండి. ఒక కాంట్రవర్షియల్ డెసిషన్, ఫైనల్స్కి ముందు ఒక పెద్ద గొడవ, అసలు హౌస్లో ఏం జరిగిందా రోజు? ఫైనల్ వీక్ టాస్కులు కంటెస్టెంట్స్ లిమిట్స్ని ఎలా టెస్ట్ చేశాయో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ఇక మొదటి సెక్షన్, కొత్త రిఫరీ ఆట మారింది. అసలు టాస్కులు మొదలవకముందే గేమ్ డైనమిక్స్ని మార్చేసే ఒక మేజర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆల్రెడీ 2 స్టార్లు, ఫుడ్డు, ఇంకా ఇంటినుంచి మెసేజ్ కూడా గెలుచుకున్నాడు కదా డీమోన్. సో మిగిలిన కంటెస్టెంట్స్ అంతా అడిగారని చెప్పి వాళ్లకొక ఛాన్స్ ఇద్దాంలే అని పక్కకి తప్పుకున్నాడు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. తన్నొక కొత్త రోల్ తీసుకున్నాడన్నమాట. ఈ ఒక్క మూవ్తో డీమోన్ గేమ్లో సంచాలకుడిగా మారిపోయాడు. అంటే అల్టిమేట్ డెసిషన్ మేకర్. అన్ని టాస్కుల్లోనూ ఫైనల్ అథారిటీ తనే. కానీ ఈ పవరే ముందు ముందు ఒక పెద్ద కాంట్రవర్సీకి సెంటర్ పాయింట్ అవుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక సెక్షన్ 2 చూద్దాం. మొదటి 2 టాస్కులు, ఒక విన్, ఒక వార్. సరే, రెఫరీ అయితే సెట్ అయ్యాడు. ఇక హౌస్మేట్స్కి 3 కొత్త ఛాలెంజ్లిచ్చారు. అందులో మొదటిది చాలా సింపుల్గానే అయిపోయింది. అదే బోన్ టాస్క్. టైర్లు, బాక్సులతో ఉన్న ఒక అబ్స్టాకిల్ కోర్స్ని దాటాలి. ఇందులో కళ్యాణ్ చాలా క్లియర్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా విన్ అయ్యాడు. కానీ ఈ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఇప్పుడు సెక్షన్ 3, కాంట్రవర్సీ అండ్ కాన్ఫ్లిక్ట్, ద బలూన్ టాస్క్. ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదన్నాను కదా, ఎందుకంటే రెండో టాస్క్ ఫైనల్ వీక్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్స్కి దారితీసింది. రూల్స్ చూడ్డానికి చాలా సింపుల్. ఊపిరితో మాత్రమే బెలూన్ని గాల్లో తేలేలా ఉంచాలి. ఆ బెలూన్ వెళ్లి ఫేస్ మాస్క్కి ఉన్న సూదులకు తగలకముందే బజర్ నొక్కాలి. చాలా సింపుల్ కదా. కానీ ఈ సింపుల్ టాస్కే మొత్తం రాంగ్గా ఎలా టర్న్ అయిందో చూడాలి మరి. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక టీం, అంటే ఇమాన్యుయల్ అండ్ సంజనా టీం క్లియర్గా ఫెయిల్ అయింది. వాళ్ల టర్న్లో 3 బెలూన్స్ పగిలిపోయాయి. కానీ రెండో టీం, తనుజ అండ్ కళ్యాణ్ టీం, వాళ్ల బెలూన్ పగిలిపోయిన తర్వాత బజర్ నొక్కారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఇమాన్యుయల్ చాలా లాజికల్ పాయింట్ రైజ్ చేశాడు. బెలూన్ గాల్లో ఉన్నప్పుడు కొడితే ఓకే, కానీ అది పగిలిపోయాక ఎలా గెలుస్తారు అని. ఈ ఒక్క లాజికల్ క్వశ్చన్తోనే ప్రోమోలో మనం చూసిన ఆ మ్యాసివ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. డిబేట్ ఎంత హీటెడ్గా జరిగినా సంచాలకుడిగా డీమోన్దే ఫైనల్ కాల్. సో తను కళ్యాణ్కే విక్టరీ ఇచ్చేశాడు. దీంతో ఆ గొడవ మరింత పెద్దదైంది. ఇక నెక్స్ట్ సెక్షన్, ద ఫైనల్ ఫిజికల్ టాస్క్, ఒక ఇంటెన్స్ బ్యాటిల్. ఆ కాంట్రవర్షియల్ మూమెంట్ తర్వాత హౌస్మేట్స్ వాళ్ళ ఎనర్జీ అంతా ఒక చోటికి తెచ్చుకొని లాస్ట్ ఇంకా చాలా డిమాండింగ్గా ఉన్న ఒక ఫిజికల్ ఛాలెంజ్కి రెడీ అయ్యారు. దాని పేరు స్టిక్ బాల్ టాస్క్. ఇది చాలా ఇంటెన్స్ అండ్ డిఫికల్ట్ ఫిజికల్ ఛాలెంజ్. బాల్స్ని ముళ్లగోడకు అంటుకునేంత ఫోర్స్తో విసరాలి. ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్ ఎంత టఫ్గా ఉంటుందో ఇది కూడా అంతే టఫ్గా ఉందని చెప్పారు. సో దీనికి చాలా స్ట్రెంగ్త్ అండ్ ప్రెసిషన్ అవసరం. ఫైనలిస్ట్ని వాళ్ల ఫిజికల్ లిమిట్స్ వరకు తీసుకెళ్ళింది ఈ టాస్క్. మరి ఇంత గట్టిగా జరిగిన ఈ ఫైనల్ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారు? దాని అవుట్కమ్ ఇంకా తెలియాల్సింది. ఓకే, ఇక ఫైనల్ సెక్షన్కే వచ్చేశాం. కౌంట్ డౌన్ టు ద ఫినాలే. ది ఎండ్ ఈజ్ నియర్. టాస్క్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫోకస్ అంతా కాంపిటీషన్ నుంచి రిఫ్లెక్షన్కి షిఫ్ట్ అవుతోంది. హౌస్మేట్స్ గ్రాండ్ ఫినాలేకి ప్రిపేర్ అవుతున్నారు. రాబోయే 3 రోజులు హౌస్మేట్స్ వాళ్ల జర్నీ వీడియో చూస్తారన్నమాట. మొదటి రోజు డీమోన్, పవన్, ఇమాన్యుయల్. రెండో రోజు కళ్యాణ్, సంజనా. మూడో రోజు తనుజ. హౌస్లో వాళ్ల టైంకి సంబంధించిన హైలైట్స్ అన్నీ చూసే ఆ మూమెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ ఐకానిక్ బిగ్ బాస్ వాయిస్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాటితో పాటు ఈ ఎమోషనల్ రీక్యాప్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కంటెస్టెంట్స్కి ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఇదంతా చివరికి దారితీసేది ఒకే ఒక రోజుకి, డిసెంబర్ 21వ. సో గ్రాండ్ ఫినాలే డీటెయిల్స్ ఇవి. ఆదివారం డిసెంబర్ 21 సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు. సూట్ కేస్ ఆఫర్స్, సెలబ్రిటీ ఎంట్రీలు, ఇక ఫైనల్గా విన్నర్ రివీల్. ఇలా ఆ సాయంత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్ అండ్ సస్పెన్స్తో నిండి ఉండబోతుంది. అయితే ఇక్కడ ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం కళ్యాణ్ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తున్నా ఫైనల్ నైట్ ఏదైనా జరగొచ్చు. ఫైట్ చాలా టఫ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇంత డ్రామా తర్వాత ఫైనల్ ఓటింగ్కి మనం వెళ్తున్నప్పుడు మిగిలేది ఒకే ఒక అల్టిమేట్ క్వశ్చన్.
ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు?